హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేము బోయకొండ గంగమ్మ ఆలయానికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమన్నా నేను షేర్ చేసినట్టు ఉంటుందని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలకు అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మేము తిరుపతి నుంచి బోయకొండకి జీప్ అయితే మాట్లాడుకున్నాము. 4000 అయితే ఛార్జ్ తీసుకున్నారు. మేము 4 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళ టెంపుల్కి వచ్చినప్పుడు 1 వీక్ తర్వాత మా నాన్నకి యాక్సిడెంట్ అయితే అయింది. చాలా సీరియస్గా ఉన్నప్పుడు మా అమ్మ అయితే మళ్ళీ మొక్కున్నారు. అమ్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ పొరపాటు జరిగిందో ఏమో, నా భర్తకి ఇలాగైంది, నా భర్త ప్రాణాలు కాపాడమ్మా, మళ్ళీ వచ్చి నేను మీకు పొంగల్ పెట్టి కోడి కోసుకుంటానని చెప్పి మా అమ్మ అయితే మొక్కోవడం అయితే జరిగింది. ఆ మొక్కు తీర్చుకోవడానికి మేము ఈ గుడికి అయితే వచ్చాము. ఓన్ వెహికల్ మాట్లాడుకుంటేనే కొండపై వరకు వెళ్ళగలుగుతాము, లేదంటే కింద దిగేసి ఇక్కడ సైడ్లో చూసారు కదా, అందరూ బై వాక్లో అయితే వెళ్తున్నారు. అలాగా నడుచుకుంటూ కొండపైకి అయితే వెళ్ళాలి. నేను ఇక్కడికి రావడము రెండోసారి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఈ గుడి అయితే చాలా మారిపోయింది, చాలా ఫేమస్ కూడా అయిపోయింది. ఇక్కడికి చూసారా ఎంతమంది జనాలు వస్తున్నారు. మామూలుగా సండే అయితే రష్ ఎక్కువ ఉంటారని మేమైతే ట్యూస్డే వచ్చాము, అయినా కూడా ఫుల్ రష్ అయితే ఉన్నారు. ఇక్కడ మనం దూరం నుంచి వచ్చినా కూడా ఇక్కడ మనకి అన్నీ దొరికేటట్టు కన్వీనియంట్గా అయితే ఉంటుంది. మేము ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా సైడ్లో బండిని అయితే పార్క్ చేసి లెఫ్ట్ సైడు లోపలికి అయితే వెళ్ళాలి, గుడి లోపలికి. ఇక్కడ సామాన్యంగా అయితే ఇంతమంది జనం రారు. మనం కోరుకున్న కోరికలు తీరితేనే దేవుడి మీద నమ్మకంతో అందరూ వస్తారు. నాకైతే తీరాయి. ఫస్ట్ మా హస్బెండ్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రెగ్నెన్సీగా ఉన్నాను. అప్పుడు బాబు పుట్టాలని అయితే కోరుకున్నాడు. మా కోరిక అయితే తీరింది. అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మేము వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాము. ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి అయితే నేను కోరుకున్నాను. ఆ తల్లి తప్పకుండా ఆ కోరిక నెరవేరిస్తే మళ్ళీ ఆ మొక్కుబడి అయితే తీర్చుకొని మళ్ళీ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడ గుడి లోపలికి అయితే మేము ఎంటర్ అవుతున్నాము. మేము ఇంటి దగ్గరే పొంగలన్నీ చేసుకున్నాం కదా, అవన్నీ బ్యాగ్లో అయితే పెట్టుకొని వచ్చేసాము. ఇది గుడి పైన నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంది కదా. ఫస్ట్ అయితే ఫోన్స్ లోపలికి కూడా అలో ఉన్నాయి. గుడి లోపల కూడా అన్ని వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ఫోన్లు అయితే అలో లేదని చెప్పేశారు. ఈ ఫస్ట్ కౌంటర్లోనే పెట్టేయాలి. మొబైల్స్ అయితే అక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మామిడి తోపులకి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ ఈ ప్లేస్ తీసుకునే దానికి కూడా మనం డబ్బులు అయితే ఇవ్వాలి. 300 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ అంతేకాకుండా మనకి వంట చేసుకోవడానికి పాత్రలు, స్టవ్లు అన్నీ కూడా దొరుకుతాయి. అవన్నీ కూడా రెంటే. మేమైతే చేపలు మర్చిపోయాము. చేపలు కూడా రెంట్కి దొరికాయి. ఇక్కడ ఒక చేపకి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా అవన్నీ వేసుకొని వంట కావాల్సినవన్నీ మేము అన్నీ బ్యాగ్లో పెట్టి తెచ్చుకున్నాము. అవన్నీ కట్ చేసుకున్నాము. కట్ చేసి ఫస్ట్ అయితే నాటుకోడిని అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మనం ఇలాగ బయట ఎప్పుడైనా వంటలు చేసుకోవాలి అన్నప్పుడు మనకు జర్నీ కొంచెం దూరం ఉన్నప్పుడు ముందు రోజు నైట్ మసాలాలు వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకునేసామంటే అవి గడ్డ కట్టిపోతాయి. తర్వాత మనం ఎంత దూరం జర్నీ చేసినా ఆ మసాలా అనేది ఫ్రెష్గానే ఉంటుంది. నాటుకోడి తర్వాత నేను ఇక్కడ తలకూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తలకూర ఎక్కడ అనుకోవద్దండి, ఇక్కడ మనకి వేలంలో తలకాయ కూరలు దొరుకుతాయి. అంటే పొటేలు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అమ్మవారికే తలనైతే ఇచ్చేస్తారు. అది అప్పుడు వేలంలో అమ్ముతారు, అది మనం కొనుక్కోవచ్చు. మాకు ఒక తల 500 రూపీస్ అయితే పడింది. మేము 2 తలలు అయితే తీసుకొని వంట అయితే చేసుకున్నాం అక్కడే. ఇక్కడ ఏదో ఒక సెంటిమెంట్ ఉంది అని మా అమ్మ అయితే చెప్తా ఉంటారు. అవును అనేవాళ్ళు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడ ఏదైనా మనం వండుకుంటే అవి రిటర్న్ ఇంటికి తెచ్చుకోకూడదంట, అక్కడే వండుకొని తినేయాలంట. అక్కడే మిగిలిపోయినవన్నీ అందరికి పెట్టేసి ఖాళీ చేసుకొని వచ్చేయాలి అంటున్నారు. అవును అనేవాళ్ళు కామెంట్ చేయండి మర్చిపోకుండా. తలకూర రెడీ, పుదీనా రైస్ అయితే రెడీ. ఇంకా ఇవన్నీ మేము ప్లేట్లో పెట్టుకొని అందరము 2 పీసెస్ అయితే వేసుకున్నాము. నాటుకోడి ప్రసాదం కదా, అందరూ కొంచెం కొంచెం తినాలి అని చెప్పి
వేసుకొని అందరం రౌండ్గా అయితే కూర్చొని తిన్నాము. ఈ మామిడి తోపులో ఇలాగ వంట చేసుకొని తింటా ఉంటే మాకు పిల్లలతో సరదాగా చాలా బాగా అనిపించింది. ఎంతమందికి మామిడి తోపులో అందరితో కలిసి వంట చేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను ఇచ్చాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.